ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఇంద్రకు కూడా పెళ్లి చేశామనుకోండి, ఇన్నాళ్ళు వాణ్ణి పెంచినందుకు వాడి మీద మన బాధ్యత తీరుతుంది. నలుగురిలో మన విలువ పెరుగుతుంది. ఏమంటారత్తయ్య? అది కాదు సుభద్ర. మీరాగండి అత్తయ్య. ఇప్పుడు నిర్ణయం తీసుకోవాల్సింది నానమ్మ. అమ్మ చెప్పాక నానమ్మ ఏ నిర్ణయం తీసుకుంటుందో ఇక్కడున్న ఎవ్వరైనా చెప్పగలుగుతారు. అసలు మనమంతా ఎందుకు? రే కుబేరా, నువ్వు చెప్పరా, ఇప్పుడు మా నాన్నమ్మ ఏమంటుందో? నేనా? మామయ్య, నేను చెప్తా. కుబేరుడి వరకు ఎందుకు? ఇంటి పరువు గురించి నలుగురు నానా రకాలుగా మాట్లాడకూడదంటే అమ్మమ్మ చెప్పిన దానికి జేజీ సరే అనే అంటుంది. ఆహా, సూపర్ రా బుజ్జి నువ్వు. చూసారా, వీడికి కూడా అర్థమైపోయింది. ఏనానమ్మా, అంతేగా? ఏంట్రా అర్థమయ్యేది గౌతమ్? ఎప్పుడొస్తాడో ఎప్పుడు వెళ్తాడో తెలియని వాడికి ఎప్పుడు సంబంధాలు చూస్తారు మీరు? ఎప్పుడు పెళ్లి చేసుకుంటారు? చామిని, సంబంధాలకే ఉంది. రేపే మంచి సంబంధం చూస్తాను. 3 పెళ్ళిళ్ళు ఒకే వేదిక మీద అంగరంగ వైభవంగా జరిపిస్తాను. ఇక ఇంద్ర విషయం అంటావా? మొన్నంటే ఏదో అనుకోకుండా వెళ్ళాడు. ఇక అలా జరగనిస్తానా? ఇప్పుడే వాడికి ఫోన్ చేసి విషయం చెప్పి అర్జెంటుగా రమ్మని చెప్తాను. మీ నాన్న కాల్ చేస్తున్నాడు రా. కాల్ లిఫ్ట్ చేయి. లిఫ్ట్ చేసి ఎందుకు చేస్తున్నారో కనుక్కో. నేను ఇంట్లో నుంచి ఎందుకు వచ్చేసానో తెలియక చేస్తుంటే నేనిప్పుడు ఆయనతో నటిస్తూ మాట్లాడాలి. అదే తెలిసి చేస్తుంటే ఆయన అడిగే ప్రశ్నలకి నా దగ్గర సమాధానం ఉండదు. అలా అని కొన్నిటికి మౌనమే సమాధానం. ఏంటి మావయ్య గారు, మీ ఫోన్ కూడా లిఫ్ట్ చేయట్లేదా? కొన్ని కోట్ల మంది కాపలా కాస్తున్నాడు వాడు. నీకులా ఖాళీ ఉన్నాడనుకున్నావా? అయ్యిందా? అందుకే నోరు మూసుకొని ఉండమనేది. అమ్మా, అయితే ముగ్గురు నిశ్చితార్థానికి ముహూర్తం చూడమని చెప్తాను. అన్నయ్య, ముందు పెళ్లి సంబంధం గురించి చూడండి, ఆ తర్వాత నిశ్చితార్థం గురించి మాట్లాడుకోవచ్చు. పదండి. అమ్మా, 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 అమ్మ అంటే నువ్వే మా మంచమ్మ. అమ్మల కన్నా అమ్మవి, తల్లి ప్రేమ ఎలా ఉంటుందో నీకు తెలుసు. ఇంటి పెద్దకిచ్చిన మాట కోసం ఇంటిని వదిలిపెట్టి వెళ్ళిపోయాడు నా బిడ్డ. జరిగిన విషయం ఆయనకి తెలిస్తే తట్టుకోలేరు. పైగా ప్రశాంతంగా ఉన్న కుటుంబం కురుక్షేత్రం అవుతుంది. ఓ తల్లిగా నా బిడ్డని, భార్యగా నా భర్తని, కోడలిగా ఈ ఇంటిని కాపాడుకోవాల్సిన బాధ్యత నా మీదుంది. జరిగిన విషయాన్ని ఏం జరగనట్టుగా ఉన్నారు అత్తయ్య గారు. ఇంద్ర అంటే ఆమెకు ఎందుకంత అయిష్టమో నాకు అర్థం కావట్లేదు. అయినా సరే నా భర్త ఇచ్చిన మాట నిలబడాలన్నా, ఇన్నాళ్ళు పెంచిన నా ప్రేమ నిజం కావాలన్నా ఇంద్ర మళ్ళీ ఇంటికి తిరిగి రావాలి.
అందుకే వాణ్ణి తిరిగి తీసుకురావటానికి నా వంతు ప్రయత్నంగా వాడి పెళ్లి ప్రస్తావన తీసుకొచ్చాను. అలా అయినా వాణ్ణి ఇంటికి రప్పించాలని. ఈ తల్లి పడే ఆరాటానికి, నా ఇంటిని కాపాడుకుంటూ నేను చేస్తున్న ఈ ప్రయత్నానికి నాకు మీ సహకారం కావాలి. రమ్మన్నారంట. ఏంటి విషయం? సాయంత్రం హాల్లో జరిగింది చూసావు కదా, దానిపై నీ అభిప్రాయం ఏంటి? ఆ ఇంద్ర పెళ్లి గురించా? నేనప్పుడే చెప్పేశాను కదా, అనవసరమైన జోలికి వెళ్ళి తలదూర్చడం అవసరమా అని. అయినా ఆ ఇంద్రగాడు వీళ్ళకి ఏం మందు పెట్టాడో ఏంటో, ఈ ఇంట్లో ఒకటే ఇంద్రనామ జపం అయిపోతోంది. అసలు అతన్ని ఇంటి నుంచి పంపించాలంటే అదేమైనా చిన్న విషయమా? అయినా వినేవాళ్ళకి చెప్పొచ్చు, వినని వాళ్ళకి ఎన్నని చెప్తాం? వాళ్ళు వినట్లేదు కాబట్టి నువ్వు చెయ్యాల్సింది చెయ్యాలి. నేనా? నేనేం చేయాలి? ఇంద్రకి వాళ్ళు చూసే సంబంధాన్ని నువ్వు చెడగొట్టాలి. నేనా? ఈ పని నేనెందుకు చేయాలి? అది నేను చెప్తాను. ఇప్పుడు నీకు 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి, ఈ ఇంద్రాగోళ పడక మీరీ సంబంధాన్ని క్యాన్సిల్ చేసుకుని అదితికి వేరే సంబంధం చూసి పెళ్లి చేయడం. అందుకు మీరు అదితిని ఒప్పించగలరా? అలా కుదరదనే కదా నా బాధ. సో మీకున్నది ఆప్షన్ 2. అంటే ఎన్ని జరిగినా ఏం జరిగినా అదితిని గౌతమ్కిచ్చి పెళ్లి చేయడం. కాబట్టి చూడు యామిని, అదితి గౌతములు పెళ్లి మాత్రమే జరిగితే నీ కూతురు ఈ ఇంటికి రాణి. అదే ఇంద్ర పెళ్లి కూడా జరిగితే నీ కూతురికి ఈ ఇంట్లో పోటీ అవుతుంది. ఆధిపత్యంలో, అధికారంలో, రేపు ఆస్తిలో, అన్నింటిలో. అందుకే నీ కూతురు కోసం నువ్వు ఇంద్రకి వచ్చే సంబంధాలు చెడగొట్టాలి. మీరు చెప్పింది నిజమే గాని ఎన్ని సంబంధాలను చెడగొడతాం? పైగా 3 పెళ్లిళ్ళు ఒకేసారి చెయ్యాలి అంటున్నాడు కదా. అందుకే నేను చెప్పిన పనిలో నువ్వుండు. ఇంద్ర పెళ్లితో సంబంధం లేకుండా వీళ్ల పెళ్లి జరిపించే బాధ్యత నేను తీసుకుంటా. కానీ ఏదో ఒక రోజు వాడి పెళ్లి చేస్తారు కదా, అప్పుడు నా కూతురికి మీరు చెప్పిన బాధలు తప్పవు కదా. రావు, రానివ్వను. ఎలా? ఎందుకంటే ఇంద్ర కాశ్మీర్కి వెళ్ళింది తిరిగి రావడానికి కాదు, శాశ్వతంగా అక్కడే ఉండిపోవడానికి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.